అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెంలో నేపాల్ బేస్ సమీపంలో వేటకు వెళ్లనీయకపోవడంతో మత్స్యకారులు నిరసన తెలియజేశారు. ఈ నిరసన తెలియజేసిన మత్స్యకారులతో అడ్డిరోడ్డు జంక్షన్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ రమణ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో బంగారమ్మపాలెం సముద్రం వద్ద కలిసే వరాహ, శారదా నది వద్ద ఫిషింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని మత్స్యకారులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ నెల 24వ తేదీన అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సమక్షంలో హోంమంత్రి వంగలపూడి అనిత, నెవెల్ ప్రాజెక్టు డైరెక్టర్ల ఆధ్వర్యంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్థానిక అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఆల్రెడీ 80% 180% ఆల్రెడీ నేవీ పని మొత్తం కంప్లీట్ చేయించుకున్నారు. ఇంకో ఉన్న 20% లో కూడా మేమందరూ ఐక్యతగా లేకపోతే నష్టపోతే మా మత్స్యకారి కుటుంబాలు కాకపోతే పోతాయి. కాబట్టి మేము కోరేది ఒకటే, మీ అధికారుల ముందుని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, గౌరవ మినిస్టర్ గారు కావచ్చు, పీడీ గారి సమక్షంలో మాకేదంటే కానీ రాతపూర్వకంగా వేట అన్నది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆపేది అన్నది మాకు రాతపూర్వకంగా తెలియజేయాలి. లేదు కంటిన్యూ చేస్తారంటే 100% పనులు దేవుడు భగవద్దేవులు మేము అందరూ సంతోషిస్తాం. మాకు ఎటువంటి ఆటంకం కలగండి. రాతపూర్వకం ద్వారా అడిగారు నిన్న, అవి కూడా నేను చూపించాను. ఇప్పుడు కూడా ప్రపోజల్స్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ లెవెల్ పబ్లిష్ జనరల్ గా చెప్పడం అవి కూడా చూపించాను కదా. ఓపెన్ గానే చెప్పాం. అది ఆ రోజు మాట్లాడండి. ఫిషింగ్ ఆపుతాండి అన్న. ఇప్పుడు జరిగే కార్యక్రమంలో ఫిషింగ్ మెయిన్ పాయింట్ మేము టెంట్ వేయడం మెయిన్ పాయింట్ కాదు. మాకు ఫిషింగ్ కి ఆటంకం లేకుండా బాండ్ చేసి వాళ్ళకి, అంటే మాకు 14 డేట్ నుంచి 14 డేట్ వరకు మీకు ఫిషింగ్ ఎటువంటి అభ్యంతరం లేదంటే రాతపూర్వకంగా రాసి వాళ్ళంట కలెక్టరేట్ లో ఏదంటే. కానీ ఈ రోజు ఏదైతే అనుకున్నామో వచ్చిన తర్వాత అక్కడ మాకు న్యాయం జరగకపోతే యథాస్థితిగా మేము ఏదైతే ప్లేస్ లో టెంట్ మా పోలీసు వారి ఆధ్వర్యంలో తీశారో అదే ప్లేస్ లో మళ్ళీ మేము టెంట్ వేయడానికి అయితే మేము వెళ్తాం. అధికారపూర్వకంగా మేము మా తరపున మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం మీకు. దానికి మాకు పోలీసు వారు సహకరిస్తామని కూడా నేను మాటిచ్చారు. మాకు మీరు టెంట్ వేయండి, మేము మీకు సహకరిస్తాం అన్నారు. అంటే సహకరిస్తామంటే దగ్గర నుండి వాళ్ళు టెంట్ లేరు, మేము వేసుకునే దానికి ఆటంకం కలిగించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూస్తామని మాత్రం చెప్పారు. అంటే మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నారు. కాబట్టి మీ అందరికీ గౌరవించి మేము సుమారుగా మా రెవెన్యూలో 10,000 జనాభా ఉంటాం సార్. ఈ 10,000 జనాభా కూడా మీకు బాడీ చేస్తున్నాం. మీ తప్పని మాట గౌరవించి మేము వస్తున్నాం. అందుకని ఆ పోలీసు వరకు మా సిఐ గారిని, ఎస్ఐ గారిని కూడా పిలిపించి ఒక మాట మీరు అది కూడా మాకు అధికారపూర్వకంగా ఒక మాట ఇప్పించారు సార్. ఎందుకంటే రేపొద్దుని వాళ్ళు చెప్పని అంటం లేదు, వాళ్ళు కూడా మీ సమక్షంలో మేము అడుగుతున్నాం అనమాట. నేను మాట్లాడుతున్నాను. అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నాను. ఇప్పుడు సార్ కానీ అలాగే మన బ్రదర్ అబ్బత్ అనే మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ అడిగిన దానికి మనం అందరం ఓకేనంటే అందరూ సార్కి మనం గౌరవంగా మాట చెప్పి పంపిద్దాం. లేదంటే అది కూడా